నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు 10 ఏళ్లకు మునుపు జరిగింది. 17/11/2015లో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడ చంపేశారు. 10 ఏళ్ళు అయింది. నిన్న ఒక తీర్పు ఇచ్చారు 31 అక్టోబర్ 2025లో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు. 5 మందికి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. అతి దారుణంగా అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు. అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయి తినో తాగో లేకుంటే లిక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు, అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మర్యాదగా చెప్తున్నా, ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద. అది కూడా